జేవిఆర్ టీవీకి స్వాగతం. అందరూ నమస్కారము. కొండవీడి కోట పైన పిల్లల ఆడుకోవడానికి పిల్లల పార్కు. కొండవీడు పరిపాలించిన రెడ్డిరాజు గారు, అనమ వేమారెడ్డి గారు విగ్రహం ఇది. పైన కొండ మీద కోట పైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము. మరి స్టైల్ గా పెట్టుకుని పయ్యంకు చూస్తాడు పిల్లాడు బండిమాతుడు. కొండవీడి కోట పైన చెరువు. ఈ చెరువులో బోటు షికారు చేయటానికి ఏర్పాటు చేశారు. ఊపు వచ్చింది, ఊపేస్తా అన్నట్టు కుమారి సీదే వంట పో. ఆయన ఎవరు సీదే గోని కప్పుర్లమ్మ సీదే మొగడు సోమబాబు ఎక్కుగలవా? రండి రండి. ఏందమ్మా? కొండవీడి కోట పైన రెడ్డిరాజులు పరిపాలించినప్పుడు నేతిబొట్టు దుకాణం అని చెప్పని అంటున్నారు. జీవాలు అదే అంటే వెన్న నెయ్యిలాగా అట్లా. నేను అయినా ఉంటాను, ఇంకా రాను, మీరు వెళ్ళండి. నేను ఒక్కదాన్ని నొత్తి తిప్పుతున్నాను. అది
అది మనం వచ్చిందే వీడియో. అది అంకుల్ మా ఆయన కూడా తీయండి. ఇవాళ సండే కాబట్టి అందరూ సంతోషంగా ఉంటారని. హాయ్ ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ సండే, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సండే. అందరూ విజిట్ చేయాలని మేము ఆశిస్తున్నాం. గైస్ ఎందుకంటే ఇది చాలా బాగుంది. ఏంటి వీళ్ళంతా మార్టూరు శ్రీహర్షిని స్కూల్ స్టూడెంట్స్ పిక్నిక్గా తీసుకొచ్చి స్టూడెంట్స్కి ఇవన్నీ వాళ్ళు చూపించారు. ఆకలి అయ్యి తిరుగుతున్నాయా? ఆకలి వస్తుంది. అమ్మో ఉప్పే, అమ్మో నోట్లో సాల్ట్ దగ్గర అన్నం తింటే తగ్గిద్దిలే. తిరుపతిలో ఇక్కడ మన ప్లేస్ ఇదే. పూలు, దొండకాయలు, గోడు చిక్కుడుకాయలు, బెండకాయలు. యాభై అడుగుల ఏకశిల ధ్వజస్తంభం. ఔరంగజేబు కాలంలో మొఘల్ చక్రవర్తులు లాస్ట్ మొఘల్ చక్రవర్తి రాజు ఔరంగజేబు. ఆ ఔరంగజేబు కాలంలో ఆయన దండయాత్ర చేసుకుంటా వచ్చాడు. చేసుకుంటా వచ్చి హిందూ దేవాలయాలు మొత్తం ధ్వంసం చేసుకుంటూ వెళ్ళాడు. కత్తుల బావి ఇదే.
ఇక్కడ నలుగురు భోగవాళ్ళు ఒక తాడు పెట్టి అనుభవం పెట్టాడు. ఇప్పుడు నా బోట్లను ఒక 20 మందిని పెట్టుకున్నాడు. వీడియో చెప్పు బాబాయ్, వీడియో చెప్పు. ఫస్ట్ నుంచి చదువుకొని ఆ వీడియో తీసుకుంటాడు. కత్తుల బావి ఇది. గోపీనాథ ఆలయం. తర్వాత ఇది ఇది అప్పుడు వాళ్ళకి పెట్టేది భోజనం రేత్రి 11 మొదలు పెడతాం. ఇదిగోండి, ఇది హోమగుండం. ఇది హోమగుండం. ఇది ఇక్కడ హరే రామకృష్ణ భజన. ఇవన్నీ కట్టేసాడు గేట్లన్నీ. కావచ్చా లోనికి? వెళ్ళొచ్చా? వేసే ఉంది లైటు. నేను కూడా లైట్ వేసినా కానీ నాగండి తొందరగా. ఇదిగోండి, ఇది దారుడు బండి. అక్కడ నూనె డబ్బా పెట్టాడు పైన. ఆ నూనె ఎక్కడ కాలింది? ఎలుగమ్మా, ఎలుగుతాయి. ఇష్టమూర్తి 3 చేపలు కనపడ్డాయిగా. ఇడుగయ్యా, ఈయన బలరాముడు నాగలి కనపడ్డా. ఇదిగోండి ఇష్టు చక్రం. ఇది అసలు బాయి, అది దారుడు బండ. ఇక్కడ నుంచి రౌండ్గా కత్తులు బిగించాడు. కింద నుంచి కత్తులు పెట్టాడా. ఇక్కడ ఒక అద్దం పెట్టాడు. అద్దం ఇదిగోండి, ఈ నూనె పైనుంచి కారింది. కారి అక్కడికి వచ్చింది, ఏడుకి వచ్చింది నూనె. ఇక్కడ నుంచి ఆడికి పోద్ది. అసలు బాయి ఇది. ఆ నుంచి మనిషి పడంగానే ఇక్కడికి వస్తాడు. ఇక్కడ నుంచి కిందకి వెళ్తాడు. ఇదిగోండి, ఈయన తాండవ కృష్ణుడు. అడుగోయ్య కనపడ్డా. ఈయన గౌతమ బుద్ధుడు. ఇగోయ్య, ఇదిగోండి, ఇది అమ్మవారి దగ్గర అదిగోండి అమ్మవారు. మెల్లిగా ఇదిగోయ్య, ఇదిగోండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంది చూడండి. ఇక్కడ నుంచోండి, ఆ సందులో కొద్ది ముందుకు పోవాలి. వెళ్ళాలి, కనపడింది. అవును ఉంది. అవునవును ఉందిలే. అల్లదిగో, ఇది గర్భగుడి అండి. ఇది ఇంకా 60 అడుగులు కిందకు ఉంది. కింద ఒక 3 జనం ఉండారు. అవును, ఆయిల్ మచ్చలు అవన్నీ నూనె నూనె అండి బయట నుంచి కారుతుంది. ఇప్పుడు ఇక అయిపోయిందండి చాలా వరకు. ఎంత ఒక 3 జనగాయా. ఇదిగోండి, దీనికి నల్లత్తమ్మ చెట్టు జిగురు. ఇదిగోండి, ఇది నల్లత్తమ్మ చెట్టు జిగురు. ఇక్కడ నుంచి పారిపోవడం. అదిగోయా ఫస్ట్ వెళ్ళింది నవాబులు. ఇదిగోండి వాళ్ళ గుర్తు. ఇదిగోనండి ఫస్ట్ వాళ్ళు వెళ్ళారా. ఇంకా ఇట్లాంటి అయ్యా మొత్తం కలపండి. ఎట్లా ఇట్లాంటి కలుపుకుంటారండి. అది నవాబులు గుర్తు. అది ఇది నవాబులు గుర్తు. అది అట్లా రండి. రండి 60 అడుగులు కింద కొన్నాడు. ఇంకా 60 ఉంది. ఇదిగోండి, ఇది గొలుసు రేటింగ్ రాయల వారిది. ఇది శ్రీకృష్ణదేవరాయలు, విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన ఇది ఆయన హయాంలో. కానీ బొమ్మలు మొత్తం చెక్కేశారు, అసలు ఏమీ లేకుండా, ఆనమాలు లేకుండా. ఇగో ఆయన శాసనాలు. ఇగో ఇగో ఆయన శాసనాలు తెలుగులో చెక్కేశారు ఔరంగజేబు కాలంలో. అవును, ఇంకా రండి, అక్కడ కూర్చోండి చెప్తాను. తీయండి, ఎక్కడి నుంచి మొత్తం కలిపారా. ఆ సందులో కనపడి పోయి మర్చిపోయాను. ఎక్కండి అటు, అదే దాన్ని పోయినండి. కలుపుకురండి, మొత్తం కలపండి. వెనక
కత్తులబావి గోపీనాథ ఆలయం. ఈ కత్తులబావి గురించి వాటి చరిత్ర అక్కడ ఉన్నటువంటి గైడెన్స్ మాటల్లోనే విందాము ఒకసారి. ఒకటి ఇవన్నీ కట్టేశాడు గోడలు. ఇదిగోండి ఇక్కడ కంసలు ఆయన ఏం చేశాడు, ఒక గంట ఒకటి కట్టాడు, ఒక తాడు కట్టి కత్తులబావి ఎనమాలు పెట్టాడు జనాన్ని. నా బోట్లో ఒక 20 మందిని పెట్టుకున్నాడు. ఇదిగోండి ఇక్కడ ఆయన కూర్చున్నాడు కుర్చీ చేసుకొని, 4 అమ్మాయిలు ఇవన్నీ కట్టేసుకోండి. అక్కడ 4 ఎక్కడండి అది రాతి గేట్ దగ్గర 4 మొత్తం 12 మందిని పెట్టాడు. ఏంది ముందేళ్ళు చంపారు, ఇది కట్టిన వాళ్ళు బయట ఉన్నాడు, ఎక్కడ ఊరు బయట. ఇంకా తర్వాత రెడ్డి వరకు మొగోళ్ళ వరకే భోజనాలు పెట్టింది. ఏంది పంతులు గారి దగ్గర పర్సలు ఏం తీసుకున్నారా, కాశీవాసులు పోయి కష్టపడ్డా తెచ్చాడా, అది తీసుకుని కొట్టారా, కొట్టి వాళ్ళు ఇళ్ళ పోయి 3 నెలలు బట్టి దోజనం చేస్తున్నారు. అప్పుడు వీళ్ళకి వెనకమాల ఎవరు లేదు. అప్పుడు వీళ్ళకి హెడ్ ఎవరు, లక్ష్మదేవని, బాపట్ల అమ్మాయి, 6 అడుగుల అమ్మాయి. ఇక్కడ నుంచి గుర్రం ఎక్కింది అనుకోండి స్తంభం ఎత్తు దూకేస్తుంది. 8 మంది బాడీ గార్డులు కత్తి తీసుకుంది అనుకోండి, గుర్రం మీద ఉంటే 200 మందికి సమాధానం చెప్పింది. బాపట్ల ఇప్పుడు లేదు పేరు లక్ష్మాదేవి, అసలు పేరు నత్తగిరి. నత్తగిరి అయితే అమ్మాయి ముత్రాసోళ్ళ అమ్మాయి. నాకు తెలుసు. నేను ఒకసారి వెళ్ళి ఇక్కడ అంటే వాళ్ళ వంశస్థులు ఇప్పటికీ ఉన్నారు. కార్తీక వస్తారు, ఇక్కడికి వస్తారు. ఇది కట్టి ఇప్పుడు ఎన్ని తరాలండి? 15 తరాలు. అంటే తరానికి 100 సంవత్సరాలు. ఈ పైన గానిగ చున్నం, నల్ల బెల్లం, బాతి గుండుస్తాను కరెక్ట్. అంటే పంతులు గారిని కొట్టారా, వాళ్ళు ఎళ్ళ పోయి దౌర్జన్యం చేస్తుంటే ఈ లక్ష్మాదేవి కాళ్ళ మీద పడితే అప్పుడు ఈ లక్ష్మాదేవి ఆదుకొని వాళ్ళని ఒక నైట్ వాళ్ళని ఇక్కడ నుంచి మార్చి ఏరియా సాటు పెట్టి అప్పుడు ఈ మండపం అంతా కట్టినాక ఇది కట్టించింది వసంతరాయుడు, శ్రీకేశ్వరరావు తమ్ముడు. వసంతరాయుడు వీళ్ళు యాదవులు అండి. ఇది కట్టించింది యాదవులు. యాదవులు అంటే పేరు ఏంటంటే 2 వస్తాయండి. ఏంది మనకి ఏంది ఆ విధంగా ఇది ఏంది ఈ లైన్ ఒక 20 మంది పెట్టుకోండి నా పెట్టుకోండి. ఇక్కడ గంట ఎప్పుడైతే మోగిందో అప్పుడు ఇంకా దాంట్లో పడ్డట్టుగా ఏంది ఆ విధంగా ఎంతమంది ఒక ఊరి జనాన్ని కాజేశారు. పంతులు గారిని కొట్టారా, కొట్టి వాళ్ళకి ఈ కట్టె తీర్చుకుంటానికి ఇది కట్టించాడు. ఈ పంతులు గారు ఏం చేశాడు, ఒక 95 పెట్లు బంగారం తయారు చేసుకొని తలా 4 పెంచుకొని ఏంది పంతులు గారు ఇంటికి పోవచ్చుగా, ఇంటికి పోలేదు. ఎవరో పోతుంటే వాళ్ళకి ఇచ్చి పంపించాడు. ఇచ్చాడుగా ఈయన గోల్కొండ నవాబు దగ్గర పోయినప్పుడు మెత్తకుండా ఊరుకోవాలా, ఏమని నేను ఒక్కడే చంపాను అందరు. నేను అరే నాయన నీ డబ్బు ఇచ్చేది చంపడాలి కాదయ్యా, ఏంది నేను వాళ్ళందరినీ నువ్వు ఏమన్నావు, నా దగ్గరకు వచ్చి రాజీ చేస్తాను రెడ్డుల్ని. చంపేవాడిని అయితే నేను ఎప్పుడు వాళ్ళని చంపేవాడిని, ఇవాళ నువ్వు వాళ్ళని చంపావో రేపు నన్ను చంపుతాను. పంతులు గారికి అక్కడ ఉరేసేసారు. అది జరిగిన సంగతి. ఇది 50 అడుగుల స్తంభం ఏకశిల. అది బయట ఉన్నది ఏకశిల 50 అడుగులు. 50 అడుగులు. అది ఒక గర్భిణీ స్త్రీ లేదు 50 అమ్మాయి. అప్పుడు ఆ అమ్మాయికి అన్ని వజ్రాలు నాండాలు ఇచ్చారు రాయలు. గర్భిణీ స్త్రీ. ఇప్పుడు రెడ్ల భూమి ఎక్కడ దాకా ఉందండి, పేరు తెల్లకాడ నుంచి పెరిగిపోతుంది. మొత్తం రెడ్డుంది ఏరియా మొత్తం. గాయత్రి కూడా రెడ్డుందే ఏరియా వాళ్ళది. ఈ భూమి మొత్తం ఇంకా ఇది రంగస్థలం అంటే నాటకాలు ఇల్లు ఊరు. అది బాయి లోపల అండి.